హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చరికి ఒక కొత్త రెసిపీ అండి. వంకాయ చిక్కుడుకాయ కాంబినేషన్లో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయ కానీ లేకుండా, ఇది ఎవరైనా అంటే స్వాములు ఇట్లా మాల వేసుకున్న వాళ్ళు తినకూడదు కదా, వాళ్ళ కోసం స్పెషల్ అండి ఈ కర్రీ. కార్తీక మాసంలో చాలామంది కూడా ఉల్లిపాయలు లేకుండా తింటారు కదా, సో వాళ్ళ కోసం ఈ కర్రీ చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ముందుగా గ్రీన్ కలర్ వంకాయలండి మీకు వీడియోలో చూపిస్తున్నవి ఒక 1/2 kg తీసుకుంటున్నాను. ఈ కలర్ వంకాయలు అయితే చిక్కుడుకాయ కాంబినేషన్లో కరెక్ట్గా సరిపోతుంది కలర్ అనేది. సో ఇంకా చిక్కుడుకాయలండి, ఇవి కూడా ఒక 1/2 kg తీసుకొని వీటిని శుభ్రంగా కట్ చేసేసుకొని మనము ఈ చిక్కుడుకాయలని ఉడకబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. గింజలు ఉన్న చిక్కుడుకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ కోసమని నేను ఒక హండీ పెట్టేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లోకి ఆవాలు, మినపప్పు, తాలింపు గింజలు వేసేస్తున్నాను. ఎప్పుడైతే పోపు మంచిగా వేగుతుందో అప్పుడు దాంట్లోకి 2 రెమ్మల కరివేపాకు అండి. ఈ కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు మంచిగా వేయించాలి. ఇలా వేసిన తర్వాత దీనిలోకి మనము పచ్చికారం అండి, అంటే అల్లము పచ్చిమిర్చి 2 కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టు తీసుకోవాలి. అల్లం అనేది ఒక చిన్న ముక్క అండి. అల్లం ఎక్కువైనా ఘాటు ఎక్కువైపోయి కర్రీ తినలేము. సో ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ 2 కలిపి గ్రైండ్ చేసుకున్నానండి. సో మనం దీంట్లో ఏంటంటే పచ్చికారం వేసి చేస్తాము ఈ కర్రీని. కరివేపాకు వేయగానే ఈ పచ్చికారం వేసేసి ఫస్ట్ ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మొత్తం పచ్చిగా వాసన అంతా పోయింది. ఇప్పుడు అలా వేగిన మసాలాల్లో ఈ వంకాయ ముక్కలు వేసేసేయాలి మనము. సో మనం పచ్చికారం యూజ్ చేస్తున్నాం, చిక్కుడుకాయ యూజ్ చేస్తున్నాం, అంతా కలర్ అనేది గ్రీన్లో ఉంటుంది కాబట్టి నేను వంకాయలు ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. లేదు మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా వేసుకోవచ్చు. ఈ మసాలా అంటే ఆ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది వంకాయలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనము. అంత బాగా మొత్తం పట్టేటట్టు కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అదే ఆయిల్లో వేయించాలండి. ఇలా కలుపుతూ వేయించడం వల్ల ఆ పచ్చిమిర్చి అనేది మొత్తము వంకాయకి పడుతుంది. సో ఇలా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసేసుకొని అంటే వంకాయ అనేది ఒక 70% బాగా మగ్గే వరకు మనము మూత పెట్టించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో వంకాయ అనేది మెత్తబడిపోయిందండి. చూసారా, కలర్ చేంజ్ అయింది, మెత్తబడిపోయింది వంకాయ అనేది. ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకున్న చిక్కుడుకాయ అండి. ఈ చిక్కుడుకాయ కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఈ 2 బాగా కలిసేటట్టు కలపాలండి. ఈ చిక్కుడుకాయలు కానీ ఈ వంకాయలు మొత్తం మా గార్డెన్లోనే అండి. సో ఇలా బాగా కలిపేసేసుకున్న దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, అలానే కర్రీకి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఈ పసుపు ఉప్పు అనేది కర్రీకి మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. సరే కలుపుకున్నాం కదా, అంతా కలిపినంత ఇప్పుడు వంకాయ అనేది ఇందాక ఒక 70% వరకే మగ్గింది కాబట్టి ఇప్పుడు వంకాయ అనేది మెత్తగా అయిపోవటానికని నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకుంటున్నాను. పోసేసుకొని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకోవాలండి. ఈ 5 నిమిషాలు ఏమవుతుందంటే మసాలా మొత్తం కర్రీ అంతకు పడుతుంది, అట్లానే వంకాయ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం చిక్కుడుకాయ అనేది ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి వంకాయ అనేది ఇంకా మెత్తగా ఉడికి 2 బాగా మిక్స్ అవుతాయండి. సో ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయండి. మూత తీసేటప్పుడే మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఆ కాంబినేషన్ మసాలా మంచి స్మెల్ వస్తుందండి. కర్రీ చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం. వంకాయ చిక్కుడుకాయ చూడండి బాగా మిక్స్ అయిపోయింది.
అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనకి వంకాయ చిక్కుడుకాయ పచ్చికారం కర్రీ అండి. ఇది మనం చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ తినరో వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ ఇంట్లో కూడా తినకపోతే ఒకసారి ట్రై చేయండి. తిన్నా తినకపోయినా కొత్త కర్రీ అండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు చపాతీలో, నేనైతే చపాతీలోకి చేస్తున్నానండి ఈ కర్రీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే మన రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.